చూస్తున్నాం. రేషన్ బియ్యం స్కామ్ ను ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ స్కామ్ లో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఉచ్చు బిగుస్తుంది. 2 రోజులుగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో మకాం వేశారు. కాకినాడ సిటీలో పోర్టులో స్వయంగా మంత్రి నాదెండ్ల తనిఖీలు చేశారు. కాకినాడ పోర్టులో అశోక ఇంటర్నేషనల్ H1 గోడౌన్లలో భారీగా రేషన్ బియ్యం గుర్తించారు. ఈ బియ్యాన్ని ఆఫ్రికాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అందుకోవడంతో అధికారులు 2 గోడౌన్లను సీజ్ చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా అంతా ద్వారంపూడి ఫ్యామిలీ కనుసన్నల్లో జరిగిందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, కాకినాడ పోర్టులో భారీగా పీడిఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు అధికారులు. 2 గోడౌన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ వ్యవహారం అంతా ద్వారంపూడి కనుసన్నల్లోనే జరిగిందంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీన్ని ఎలా చూడొచ్చంటారు? దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు ఉన్నాయి? థ్యాంక్ యూ రత్న. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన వార్నింగ్ అయితే ఇచ్చారు. ద్వారంపూడి గుర్తుపెట్టుకో, నీ అవినీతి కోట్ల బద్దలు కొడతాను, అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయి తగ్గిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే కాకినాడలో బహిరంగ సభలో పాల్గొంటూ వారాహి మీద నుంచి ఆయన సవాల్ విసిరారు. అయితే ఆయన కూడా ద్వారంపూడి కూడా ఆ సవాల్ తీసుకుంటూ ఒకవేళ కనుక నన్ను కనుక ఎమ్మెల్యేగా గెలిస్తే కనుక నిన్ను అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను అని చెప్పి పిఠాపురంలో ఇటు పరిస్థితుల్లో నిన్ను ఓడించి తీరుతానని చెప్పి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. ఈ సవాల్ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఊహించిన పరిణామాల మధ్య అనూహ్యమైన విజయం సాధించడంతో ఆపరేషన్ ద్వారంపూడి ప్రారంభమైందని చెప్పాలి. వచ్చిన రోజు నుంచి కూడా ప్రత్యేకంగా పౌర సరఫరాల శాఖను జనసేన కేటాయించడం, అలాగే జనసేనలో సీనియర్ నేత అయిన నాదెండ్ల మనోహర్కు ఆ స్థానం కేటాయించడం, రకరకాలుగా చూసుకుంటే ఖచ్చితంగా ద్వారంపూడి అవినీతి సామ్రాజ్యాన్ని పాల్గొట్టే విధంగానే జనసేన ముందుకెళ్తుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో వచ్చిన రోజున మొదటి నుంచి కూడా రైస్ ప్యాకెట్లో ఒక్కో బస్తాకు 50 కిలోల బస్తా ఉంటే దాంట్లో 3 వరకు షార్టేజ్ వస్తుంది. అలాగే పంచదారకు సంబంధించి 1/2 కిలో ప్యాకెట్ ఉంటుంది, దాంట్లో 50 గ్రాముల బియ్యం 50 గ్రాములు తక్కువ వస్తుంది. ఇలా ప్రతి ప్యాకెట్కి కూడా 50 గ్రాముల నుంచి 100 గ్రాములు, అలాగే రైస్కి అయితే కిలో వరకు కూడా షార్టేజ్ రావడంతో ప్రతిదీ కూడా తూనికలు కొంతలు శాఖ అధికారులతో తనిఖీలు జరుపుతున్నారు. దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ ఎవడు, అంటే దీనికి ఇవన్నీ కూడా బడి పిల్లలకి ఇచ్చే చిక్కీలు కానీ అన్నీ కూడా దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ ఎవరు అనే విషయంపై దృష్టి సారించారు. తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో అయితే ప్రత్యేకమైన దాడులు జరిపారు. కొన్ని చోట్ల గొడవల పైన దాడులు జరిపితే అక్కడ ఉన్న రిజిస్టర్లో ఉన్న కంటే దానికంటే తక్కువ ఉండటం, సుమారుగా 15 మెట్రిక్ టన్నులు ఉందనుకుంటే అక్కడ గొడవల్లో మాత్రం 12 మెట్రిక్ టన్నులే ఉంటాం. ఇలాగే తూనికల్లో కొలతల్లో తేడాలు రావడంతో నాదెండ్ల ఉన్నారు పొద్దు నుంచి ఫస్ట్ నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక చూసుకుంటే కాకినాడ మొన్న రాత్రి కాకినాడ చేరుకున్నారు. నిన్న ఉదయం అంతా కూడా పౌర సరఫరా శాఖ అధికారులతోనూ, రెవెన్యూ శాఖ అధికారులతోనూ మధ్యాహ్నం వరకు భేటీ జరిపారు. అనంతరం రేషన్ డీలర్లతో కూడా సమావేశం జరిపారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా దగ్గరలో ఉన్న రైస్ మిల్లుల మీద దాడులు జరిపి అక్కడ రైస్ మిల్లుల్లో ఉన్న క్వాంటిటీ ఏంటి, గొడవల్లో ఉన్న క్వాంటిటీ ఏంటి, ఆ రికార్డులు ఏ విధంగా ఉన్నాయనేది పూర్తి పరిశీలన జరిపారు. అయితే నిన్న జరిపిన పరిశీలనలో సుమారుగా వివిధ మొత్తం 10 గోడౌన్లలో 6 గోడౌన్లలో అక్రమంగా బియ్యం పీడిఎస్ ఉన్నట్లుగా గుర్తించారు. ఆ 6 గోడౌన్లపై కూడా కేసులు నమోదు చేశారు. ఖచ్చితంగా పేదవారికి ఇవ్వాల్సిన బియ్యం పేదవారికి వెళ్లాల్సిందే. దీన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేకమైన ప్యాకెట్లు, అంటే కేవలం రైస్ బ్యాగులు మర్చి, అంటే బస్తా సంచి ఏదైతే ఉంటుందో బస్తా సంచి కవర్ మారుతారు, వేరే బస్తా సంచిలో పోస్తారు. ఇక్కడ నుంచి కాకినాడ పోర్ట్ నుంచి దేశాలు ఎక్స్పోర్ట్ అవుతుంది. అటు సౌత్ ఆఫ్రికా కావచ్చు, చైనా కావచ్చు, దేశాల్లో ఇప్పటికే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పెద్ద గొడవలు నిర్మించారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక ఆయన పీక ఇచ్చే ప్రయత్నం చేస్తే కనుక అక్కడి నుంచి తన అక్రమ సామ్రాజ్యాన్ని వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నం రోజు దేశం దాటిపోయిందని చెప్పి జనసేన నేతలు కావచ్చు, టీడీపీ అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ నరేంద్ర మోడీ మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు, ఇక్కడ ఏపీ నుంచి తరలించిన అయితే కనుక రేషన్ బియ్యంలో గ్రెయిన్స్ ఉంటాయి, అంటే మల్టీవిటమిన్ సంబంధించిన గ్రెయిన్స్ ఉంటాయి. 50 కేజీల బిర్యానీకి 1 కేజీ గ్రెయిన్స్ కలుపుతారు. వాటిని పెట్టాలంటే ఖచ్చితంగా సాధ్యం కాదు. ప్రపంచ దేశాల్లో ఎక్కడో సరే భయంలో బియ్యంలో కనుక గ్రెయిన్స్ ఉంటే కనుక అది ఖచ్చితంగా మూలాలు ఏపీకి సంబంధించినాయో ఎక్కడి నుంచి వెళ్ళి దాన్ని ఖచ్చితంగా గుర్తిస్తాం. ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా రవాణా అయిందని గుర్తిస్తాం. ఆ వెంటనే సీజ్ చేస్తాం. సంబంధిత శాఖ అధికారులు కావచ్చు, ఆ వ్యాపారస్తులు కావచ్చు, యంత్రాన్ని కూడా అదుపులో తీసుకుంటాం. దీనికి సంబంధించి ప్రస్తుతానికి ప్రాథమిక విచారణ అయితే కొనసాగుతుంది. అవసరమైతే దీంట్లో మరింత లోతైన దర్యాప్తు జరపాల్సిందిగా ఈడీ పోలీసులకు కూడా అందజేస్తాం. అలాగే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళకు కూడా అందజేస్తాం. ఇందులో ఎవరున్నా కానీ ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా పట్టించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెబుతుంది. మరోవైపు గత 5 సంవత్సరాలుగా చూసుకుంటే అటు అధికార యంత్రాంగం కూడా వీళ్ళ మీద ద్వారంపూడి మీద కన్నే వెళ్ళిపోయింది. ఎందుకంటే
పౌర సరఫరా శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా తండ్రి భాస్కర్ రెడ్డి, అలాగే ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే చంద్రశేఖర్ రెడ్డి తమ్ముడు వీరభద్రారెడ్డి అధ్యక్షులు ఉండడంతో మొత్తం పౌర సరఫరా శాఖ అంతా కూడా కేవలం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నివాసం ఉండటంతో ఆ శాఖ అధికారులందరూ కూడా కనీసం ఆ కుటుంబాన్ని టచ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే పోర్టును తన అక్రమ సామ్రాజ్యానికి మొత్తం కోటగా మలుచుకున్నారు. పోర్టు నుంచి వేల టన్నుల పీడిఎస్ బియ్యం అయితే మాత్రం విదేశాలు తరలిపోయింది. ఇప్పటికే పోర్టులో ఉన్న 7,600 మెట్రిక్ టన్నుల పీడిఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. అలాగే ఈ రోజు కూడా వివిధ గొడవల్లో 5,600 మెట్రిక్ టన్నుల సుమారుగా 13,000 మెట్రిక్ టన్నుల పీడిఎస్ బియ్యాన్ని గత 2 రోజులుగా అధికారులు సీజ్ చేసే పరిస్థితి. ఏది ఏమైనా కానీ వీటి మూలాలు కదిలిస్తాం. అసలు స్టార్టింగ్ ఎక్కడి నుంచి రేషన్ డీలర్ దగ్గర నుంచి ఈ రేషన్ బియ్యం బయటికి వెళ్ళగలిగింది, ద్వారంపూడి దగ్గరికి ఎలా చేస్తుంది, మొత్తం ఈ లింక్ అంతా కూడా అతి తొందరలోనే తెలుసుకుంటాం. దాని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాం. ఖచ్చితంగా ఈ కేసులో ఈ పీడిఎస్ బియ్యులు అక్రమాలు జరిపిన వారు ఎవరైనా ఎంతటి వారైనా ఖచ్చితంగా చట్టరీత్యా వాళ్ళపై చర్యలు ఉంటాయని చెప్పి నాదెండ్లో మాత్రం చాలా సీరియస్ గా హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది అసలు. రైట్ రాజేష్, అయితే ఇప్పటికే చూసుకుంటే ఈ అంశానికి సంబంధించి అంటే గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు పట్టించుకోకపోవడమే కారణం అనుకోవచ్చన్నారు. అంటే నాదెండ్ల మనోహర్ డైరెక్ట్ గా వెళ్లి ఎక్కడైతే పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందో దాన్ని సీజ్ చేసే వరకు ఇష్యూ వచ్చింది అని అంటే గత ప్రభుత్వ పాలనలో అధికారులు ఏ విధంగా పనిచేశారు అన్న దానికి ఇది నిదర్శనం అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా రత్న ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పాలి. టీడీపీ నేతలు కావచ్చు, జనసేన నేతలు మాత్రం ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు. గడిచిన 5 సంవత్సరాలుగా పౌర సరఫరాల శాఖను జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేతిలో పెట్టాడు. కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, తర్వాత రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా తమ్ముడు వీరభద్రారెడ్డి మొత్తం ఎంటైర్ ఫ్యామిలీకి కార్పొరేషన్ పూర్తిగా ఐక్యతలో పెట్టారు. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి కానీ ఏపీలో ఎక్కడి నుంచి రేషన్ రైస్ తో బియ్యం ఒక లారీ బయలుదేరా కానీ దానికి గమ్యం వచ్చి అక్కడ పోర్టు జరుగుతుంది, ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోతుంది. సో ఈ నేపథ్యంలో దారి మధ్యలో టచ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అవసరమైతే ప్యాలెస్ నుంచి ఫోన్లు వస్తాయని చెప్పి జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కన్సర్న్తోనే అక్రమ వ్యాపారం అంతా జరిగింది. అందుకు కృతజ్ఞతగానే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా మన 2024 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 19 నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలకు అయిన ఖర్చును కూడా ఆయన ఖర్చు పెట్టారంటూ జనసేన నేతలు కావచ్చు, టీడీపీ నేతలు అయితే ఆరోపణ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఖచ్చితంగా చెప్పాలంటే మాత్రం పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఓడించి తీరుతానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. అందులో భాగంగానే మిథున్ రెడ్డి కావచ్చు, పద్మనాభం కావచ్చు, అలాగే దాడికి రాజా కావచ్చు, అలాగే వంగ గీత వీళ్ళందరూ పిఠాపురం నియోజకవర్గం మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసి పనిచేస్తున్న నేపథ్యంలో వీళ్ళకి ఆర్థిక వనరులు కూర్చేందుకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మొత్తం అంతా పిఠాపురం నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గెలవకుండా ఉండాలంటే రాజకీయంగా మీరు వెళ్ళండి, ఆర్థికంగా ద్వారంపూడి చంద్రశేఖర్ చూసుకుంటాడు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే మొత్తం చూసుకుంటే అసలు గడిచిన 5 ఏళ్లుగా ద్వారంపూడి కుటుంబాన్ని టచ్ చేయాలంటేనే అధికార యంత్రాంగానికి చెమటలు పట్టే పరిస్థితి కొనసాగింది రత్న.